హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈరోజు వీడియోలో మనము కొటాక్ ఫాస్ట్రాగ్ కి ఆన్లైన్లో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ కొటాక్ మహీంద్రా ఫాస్ట్రాగ్ కి మనము ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కాకుండా మనం ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ద్వారా మనము రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ కొటాక్ ఫాస్ట్రాగ్కి ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి fastrag.kotak.com అనే వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ నుంచి మనము ఫాస్ట్రాగ్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫాస్ట్రాగ్ ఆల్రెడీ మన దగ్గర ఉంటే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మీకు కొటాక్ ఫాస్ట్రాగ్ ఉంది, మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేయగానే చూడండి నెక్స్ట్ మనకి ఇక్కడ మన యొక్క యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మనం ఎప్పుడైతే ఫాస్ట్రాగ్ తీసుకుంటామో అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేయగానే మనకి పాస్వర్డ్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మనము పాస్వర్డ్ మెన్షన్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకోగానే మన యొక్క కొటాక్ మహీంద్రా ఫాస్ట్రాగ్ కి సంబంధించి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో చూసుకోండి మన యొక్క అకౌంట్ సమ్మరీ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. మన నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మంత్లీ లిమిట్ ఎంత, అండ్ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉంది, అండ్ మీకు ఒకవేళ ఆటో రీఛార్జ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటో రీఛార్జ్ ఉందా, డిజేబుల్ ఉందా, ఎనేబుల్ ఉందా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మనకి మన యొక్క కొటాక్ మహీంద్రాకి సంబంధించి ఫాస్ట్రాగ్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీ వ్యాలెట్లో అమౌంట్ లేదు, మీరు రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. రీఛార్జ్ పైన క్లిక్ చేసుకోగానే చూడండి మనకి ఇక్కడ మన యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ యాడ్ మనీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మనము ఎంత అమౌంట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ యొక్క అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనకి మినిమం రీఛార్జ్ అయితే 100 రూపీస్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఎంత అమౌంట్ పే చేయాలి అనుకుంటున్నామో అనేది ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకోగానే చూడండి మనకి పేమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి గేట్వే అయితే ఓపెన్ అయిపోయింది. సో మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారానా, డెబిట్ కార్డ్ ద్వారానా, నెట్ బ్యాంకింగా, లేదంటే వ్యాలెటా, యూపీఐ మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనము ఆల్రెడీ స్కాన్ చేసి మీరు పే చేయాలి అనుకుంటే ఇక్కడ జనరేట్ క్యూఆర్ పైన క్లిక్ చేసుకొని మనము ఇక్కడ స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేసేయచ్చు. మనం అమౌంట్ పే చేసిన తర్వాత మనకి మన వ్యాలెట్లో అమౌంట్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ అమౌంట్ అయితే పే చేస్తాను. అమౌంట్ పే చేయగానే చూడండి పేమెంట్ గేట్వే రెస్పాన్స్ అని చెప్పేసి ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్, బ్యాంక్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్, అమౌంట్ ఎంత, పేమెంట్ డేట్ ఏంటి, స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు మన వ్యాలెట్లోకి మనం చేసుకున్న రీఛార్జ్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. చూడండి మన వ్యాలెట్ బ్యాలెన్స్లో మనము చేసుకున్న రీఛార్జ్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఆన్లైన్లో మన యొక్క కొటాక్ మహీంద్రా ఫాస్ట్రాగ్కి సంబంధించి రీఛార్జ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఫోన్పే, గూగుల్ పేలో రీఛార్జ్ అవ్వట్లేదు అనుకుంటే మనం వెబ్సైట్ ద్వారా మనము మన మొబైల్లోనూ కూడా ఇదే ప్రాసెస్లో మనము రీఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ విధంగా ఈ ఫాస్ట్రాగ్ రీఛార్జ్ అయితే మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.